ప్రభుత్వం అంటే వాళ్ళు చేశారని ఇలా అంటే ఆల్మోస్ట్ సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా కూడా వాళ్ళే చేశారు అన్న నెపర్ నెట్టుకుంటూ వెళ్తే కరెక్టా అన్న వాదన కూడా వినిపిస్తుంది కదా. దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా. ఆ రోజు 25,000 కోట్ల రూపాయలు ఏం చేసింది, వాటి వడ్డీలు కడుతూనే ఉన్నాం, గ్రామాల్లో కూడా సర్పంచులుగా బిల్స్ కూడా కొన్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికలకు ఆ బిల్స్ ఇందాక అడిగాను కదా సతీష్ గారు, వాళ్ళు తిన్నారు అని అన్నప్పుడు ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఫండ్స్ రిలీజ్ అయితే దాంట్లో వాళ్ళకి ఇంత ఇచ్చారు, వాళ్ళు ఇంత తిన్నారు అనేసి మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారనే కదా నేను అడిగింది ఇందాక. జగమెరిగిన సత్యం మేడం, ప్రూవ్ చేయడం ఏంటి? ఇది జగమెరిగిన సత్యం. ఇది 10 సంవత్సరాల పెండింగ్ బిల్స్ మేడం. అవి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్న పెండింగ్ బిల్స్ కావాలి. వాళ్ళ గత ప్రభుత్వంలో ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నం చేసిన మేడం. ఈ రోజు మాకు పెండింగ్ బిల్స్ కోసం ఎలక్షన్స్ బ్రేక్ చేయట్లేదు, ఇంకోటి నిధుల సంగతి గురించి బ్రేక్ చేయట్లేదు. అనేది జరుగుతూనే ఉంటది, ప్రాసెస్ లో పోతూనే ఉంటది. ఖచ్చితంగా మేము ఇన్ని రోజులు ఆగింది ఓన్లీ బీసీ కులగణన కోసమే ఆగినాము, అది అయిపోయినది. ఖచ్చితంగా ఎలక్షన్స్ పోవడానికి సిద్ధంగా ఉన్నాము. దీని విషయంలో టిఆర్ఎస్ ఏదో వ్యవహారం మీద పేరాలు వేసుకొని వచ్చి ఆ బ్యాచ్ ఆ పార్టీ అన్ని అప్పులు చేసి రాష్ట్రానికి నాశనం పట్టించిపోయినగా వాళ్ళు. వాళ్ళకి మాట్లాడడానికి, వాళ్ళకి విమర్శించడానికి ఎక్కడ ఉంది అర్హత వాళ్ళకు? ఎలక్షన్స్ పోతాం. ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాల వల్లే కదా వీళ్ళకి అధికారం వచ్చింది. అవును, బీఆర్ఎస్ పుణ్యమే కదా వీళ్ళు గద్దెనెక్కడానికి. అవును, అందువల్ల బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాల గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అదే క్వశ్చన్ అడిగాను సతీష్ గారిని. రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం ప్రజలు ఉద్యమం చేసిండ్రు, టిఆర్ఎస్ పార్టీగా వాళ్ళ నాయకత్వం వహించిండ్రు.